నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ మధ్య కాలంలో పెళ్ళైన జంటలకి ఒక పెద్ద సమస్య ఏంటంటే, వాళ్ళకు వాళ్ళే అపోహలోకెళ్ళిపోయి, వాళ్ళని వాళ్ళే స్టాంప్ ఏసుకుంటున్నారు. మేము ఇన్‌ఫర్టిలిటీ కపుల్ అని. సో, ఈ వీడియోలో అసలు ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంది? నిజంగా వాళ్ళకి ఇన్‌ఫర్టిలిటీ సమస్య ఉందా? లేదా? లేదా అనవసరంగా వాళ్ళు కంగారు పడిపోయి రైట్. అభద్రతా భావానికి గురైపోయి, స్ట్రెస్‌కి గురైపోయి, రైట్. అనవసరమైన ఆల్టర్‌నేట్ థెరపీస్ చుట్టూ తిరుగుతూ, లక్షల రూపాయల డబ్బుని వేస్ట్ చేసుకొని, ప్లస్ వాళ్ళ హెల్త్‌ని వేస్ట్ చేసుకొని, వాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఎందుకు అనేదాన్ని డీటెయిల్స్‌గా అంటే మనకు కామెంట్స్‌లో అడిగారు కాబట్టి, డీటెయిల్స్‌గా ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో, బేసిక్‌గా మనం రైట్ ఫీమేల్ అండ్ మేల్‌ని ఈ విధంగా సింబల్స్ చూయిస్తాం. ఓకే. రైట్. అండ్ దిస్ ఈజ్ ఫీమేల్ గ్యామెట్ సింబల్. దిస్ ఈజ్ మేల్ గ్యామెట్ సింబల్. ఓకే. రైట్. అంటే అమ్మాయి, అబ్బాయి అంటే పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు వైఫ్‌లో ఆల్రెడీ రిలీజ్ అయిన అండంతో హస్బెండ్ నుంచి వెళ్ళిన శుక్రకణం రైట్ ఫలదీకరణం చెంది జైగోట్ ఏర్పడుతుంది. సో, అక్కడి నుంచి బేబీ యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దీనికి వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిందేంటి? రియల్‌గా వాళ్ళకి ఆ సమస్య ఉందా? లేదా? లేదా వాళ్ళు అపోహలోకెళ్ళి లేని సమస్యని కొని తెచ్చుకొని అన్నెసెసరీగా కార్పొరేట్ ట్రీట్మెంట్స్‌కెళ్ళేసి వాళ్ళు లక్షలు డబ్బులు వేస్ట్ చేసేసుకొని రైట్ వాళ్ళు లేని సమస్యకి గురవుతున్నారా? మానసికంగా ఇబ్బందికి గురవుతున్నారా? మెంటల్ స్ట్రెస్‌కి గురవుతున్నారా? అనే దాన్ని ఈ డీటెయిల్‌గా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రైట్ ఇలా సమస్యలున్నప్పుడు నా దగ్గరగా కన్సల్టేషన్‌కి వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళకి మన మెథడ్‌లో నేచురల్ ట్రీట్మెంట్‌లో ఎటువంటి సర్జరీస్ లేకుండా, ఎటువంటి మెడికేషన్ లేకుండా, ఎటువంటి ఇంజెక్షన్స్ లేకుండా జస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్ ద్వారా మనం మేజారిటీ ఆఫ్ ద కేసెస్ రైట్ అంటే యోగా, ప్రాణాయామం, డైట్ ద్వారా 100 మెంబర్స్‌లో మోర్ దెన్ 90% కేసెస్‌ని మనం సక్సెస్ చేసాం. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పేరెంట్‌హుడ్‌ని ఎంజాయ్ చేసుకున్నారు. సో, మీలో ఎవరికైనా కూడా సమస్యలుంటే మీరు హ్యాపీగా కన్సల్ట్ చేయొచ్చు. మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ అన్నెసెసరీగా మిమ్మల్ని మీరు ఒక ఇన్‌ఫర్టిలిటీ కపుల్‌గా స్టాంప్ వేసుకోకండి అనేదే ఈ వీడియో ద్వారా నేను ఇవ్వదలుచుకున్న మెసేజ్. సో, ఫస్ట్ ఒక 1 ఇయర్ వరకు రైట్ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినట్లయితే రైట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక 1 వీకో, 1 మంతో నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. సార్ పెళ్ళై 3 మంత్స్ అయిపోయింది రైట్ మాకు నిజంగా ఈ సమస్య ఉందా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో, 3 మంత్స్ కాదండి. నేను చెప్పాను కదా! ఎగ్జాక్ట్‌గా ఒక 1 ఇయర్ వరకు వాళ్ళు ట్రై చేయాలి. 1 ఇయర్‌లో గనక వాళ్ళకి ఎటువంటి రైట్ సేఫ్టీ మెజర్స్ వాడకుండా కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు మాత్రమే వాళ్ళు ఈ ఇన్‌ఫర్టిలిటీ అనే సమస్య అది కూడా ఏ స్థాయిలో ఉందనేది మళ్ళీ వాళ్ళు తెలుసుకోవాలి. సమస్య చాలా రకాలుగా ఉంటది. కొన్నిసార్లు 5%, 10% సమస్య ఉన్నా కూడా మాకేదో 100% సమస్య ఉందని చెప్పి వాళ్ళు విపరీతంగా బెంబేలెత్తిపోతారు. సో, వాళ్ళు పిల్లలు కనాలి అని ప్లాన్ చేసే ముందు రైట్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా రైట్ కొన్ని టెస్ట్‌లు చేయించుకోవాలి. లాబొరేటరీలో టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళు డైరెక్ట్‌గా ఓన్‌గా వెళ్లి కూడా చేసుకోవచ్చు. ఓకే. దీనికి ఎటువంటి డాక్టర్ కన్సల్టేషన్ అవసరం లేదు. డైరెక్ట్‌గా లాబొరేటరీకెళ్ళి డైరెక్ట్‌గా మేమిలా మా సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళే చేయించుకోవచ్చు. చాలా సింపుల్‌గా తక్కువ ఖర్చులో ఈ టెస్ట్ అనేది జరిగిపోతుంటది. సో, ఫస్ట్ అమ్మాయి విషయానికొచ్చినట్టయితే అమ్మాయి చెక్ చేసుకోవాల్సింది ఏంటి? సో, ప్రధానంగా ఈ ఫీమేల్‌లో రైట్ వచ్చే మేజర్ స్పీడ్ బ్రేకర్ ప్రెగ్నెన్సీకి వచ్చే మేజర్ స్పీడ్ బ్రేకర్ వచ్చేసి పీసీఓడీ రైట్ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాం. పీసీఓడీ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాం. సో, దీంట్లో ఏంటి జరిగేది అంటే సాధారణంగా అమ్మాయిల ఋతుక్రమం రైట్ అంటే ఈ మెన్స్ట్రుయేషన్ విండో అనేది రైట్ 14 ఇయర్స్ నుంచి 49 ఇయర్స్ వరకు ఉంటుంది. రైట్. అందులో మళ్ళీ స్టార్టింగ్ కొన్ని హికప్స్ ఉంటాయి. ఎండింగ్‌లో కూడా కొన్ని హికప్స్ ఉంటాయి. సో, అది అన్నీ తీసేస్తే ఎగ్జాక్ట్ విండో నేను చెప్పేది 20 ఇయర్స్ టు 40 ఇయర్స్. రైట్. మళ్ళీ దీంట్లో క్వాలిటీ పీరియడ్ ఈస్ అగైన్ 21-30. రైట్. ఇక్కడ అమ్మాయికి, అబ్బాయికి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న దేవుడి శాపం లాంటిది ఏంటంటే అమ్మాయిలో లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. రైట్. ఎవ్రీ మంత్ మెన్స్ట్రుయల్ సైకిల్‌లో ఒక ఎగ్ అనేది అంటే అన్‌యూజ్డ్ ఎగ్ అనేది బయటికెళ్ళిపోతూ ఉంటుంది. సో, మీరు గనక 30 దాటినట్టయితే అప్పుడేమవుతుందంటే మీ ప్రాబబిలిటీ తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ ప్రాబబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ ఏజ్ పెరిగినప్పుడు ఈ ఎగ్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతుంది.
సో అందుకే వ్యూవర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, ఎస్పెషల్లీ అమ్మాయిలకి, ఒకవేళ మీరు పెళ్లి చేసుకొని సంతానం కనాలి అని అనుకుంటే బెటర్ యు గెట్ మ్యారీ బై 21 ఆర్ 22, రైట్? అండ్ పిల్లల్ని కనడం అనే ప్రాసెస్ మినిమం 25 మ్యాక్సిమం 30 లోపల క్లోజ్ అయిపోవాలి. మీరు ఒక్కరిని కంటారా, ఇద్దరిని కంటారా, అది మీ ఇష్టం. బట్ ఆ ప్రాసెస్ అంతా కూడా, రైట్? సో దీని బ్రాకెట్ వచ్చేసి 25 to 30 ఇయర్స్ విండో. ఈ విండోలో కంప్లీట్ ప్రాసెస్ అయిపోవాలి. పిల్లలు కన్నా ప్రాసెస్ అయిపోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారని మీ ఇష్టం. మీ కెరీర్ చూసుకుంటారా, వేరే ఏం చూసుకుంటారా అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఎగ్ సైజ్ క్వాలిటీ. సో అమ్మాయి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, ప్లస్ ఓవ్యులేషన్ ప్రాపర్గా ఉందా లేదా, ఓవ్యూల్ హెల్దీగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఫెలోపియన్ ట్యూబ్స్ హెల్దీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి, రైట్? ఇదంతా కూడా అక్కడ మీరు చిన్న చెప్పాడి స్కానింగ్ చేసుకుంటే పాథాలజికల్ ల్యాబ్లో ఈ డీటెయిల్స్ మొత్తం మీకు వచ్చేస్తాయి, రైట్? సో ఇవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు అప్పుడు, రైట్, ద ఫీమేల్ ఈజ్ ఎలిజిబుల్. కమింగ్ టు ద మేల్ విషయానికి వచ్చినట్లయితే, మేల్ విషయానికి వస్తే మేల్లో ప్రతి 1 ml స్పర్మ్లో, రైట్, 15 lakhs స్పర్మ్ సెల్స్ ఉండాలి, రైట్? ప్రతి 1 ml స్పర్మ్లో 15 lakhs స్పర్మ్ సెల్స్ ఉన్నాయి. ఈ ఫర్మ్ సెల్స్లో మళ్ళీ మనం దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అట్లీస్ట్ 40% లైవ్ సెల్స్ ఉండాలి, అట్లీస్ట్ 40%, రైట్? అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఫర్టిలైజేషన్, రైట్, మినిమం క్రైటీరియా ఏంటంటే వాళ్ళు తీసుకున్న సెమెన్లో ఫస్ట్ ప్రతి 1 ml స్పర్మ్కి, రైట్, 15 ml స్పర్మ్ సెల్స్ ఉండాలి. దాంట్లో 15 మిలియన్ స్పర్మ్ సెల్స్ ఉండాలి. దాంట్లో 40%, రైట్, యాక్టివ్ స్పర్మ్స్ మినిమం ఉండాలి. ఓకే. అండ్ యాక్టివ్తో పాటుగా మళ్ళీ మొటైల్ ఉండాలి, మొటిలిటీతో పాటుగా మార్ఫాలజీ, రైట్? సో స్పర్మ్ సెల్ విషయానికి వచ్చినట్లయితే, రైట్, ఈ విధంగా దాని స్టార్టింగ్ పొజిషన్ అనేది ఈ విధంగా షార్ప్ ఎడ్జ్గా ఉంటుంది. ఇలా ఉంటూ దాని వెనకాల ఇలా టెయిల్ ఉంటుంది, రైట్? సో బేసిక్గా ఈ స్టార్టింగ్, రైట్, ఈ కండే ఆకారం ఉంది ప్లస్ ఈ టెయిల్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అది షార్ప్గా ఉన్నప్పుడు అది అంటే వాట్ యూ కెన్ సే ఎగ్లోకి పెనట్రేట్ అవుతుంది. అండ్ టెయిల్ హెల్దీగా ఉన్నప్పుడు ఆ స్పర్మ్ సెల్ అనేది స్విమ్ చేయగలుగుతుంది, రైట్? అంటే ఈ మధ్యకాలంలో సమస్యలు ఎలా వస్తున్నాయంటే, ఈ స్పర్మ్ సెల్ హెల్దీగా లేకపోతే, దాని యొక్క మార్ఫాలజీ ప్రాపర్గా లేకపోతే పుట్టే పిల్లలు వర్టిబ్రల్ కాలం లేకుండా పుడుతున్నారు, వర్టిబ్రల్ కాలం, రైట్, అండ్ హెడ్ లేకుండా పుడుతున్నారు. అంటే దాన్ని వితిన్ 2nd month 3rd monthలోనే స్కానింగ్లో తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేసేస్తారు ఫోర్సబుల్లీ. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సో ఇక్కడ అబ్బాయిలో చెక్ చేసుకోవాల్సింది ఇది, రైట్? దాంతోపాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ సమస్య అనేది, రైట్, 3 రకాలుగా చెప్పుకోవచ్చు, రైట్? అంటే ఓన్లీ మేల్లో సమస్య ఉండడం, ఓన్లీ ఫీమేల్లో సమస్య ఉండడం, ఇద్దరిలో సమస్య ఉండడం. సో కంగారు ఏమి పడకుండా, అన్నెసరీ ఆదరాబాదర స్టెప్స్ తీసుకోకుండా ఫస్ట్ మీరు మీ స్టేటస్ ఏంటి మీరు చెక్ చేసుకోవాలి, రైట్? ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ముందు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్నీ మీరు ల్యాబ్లోకి వెళ్తే చాలా సింపుల్ టెస్ట్లు, మ్యాక్సిమం హాఫ్ డేలో ఇద్దరికి టెస్ట్లు అయిపోతాయి. అవి చేయించుకొని ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని చూసి హ్యాపీగా, రైట్, మీరు ఒక న్యాచురల్ కన్సల్టెన్సీ, రైట్, ఒక యోగా థెరపిస్ట్ దగ్గర కానీ న్యాచురోపతి డాక్టర్ దగ్గర కానీ మీరు ఒక కన్సల్ట్ అయినట్లయితే మీకు క్లియర్గా డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు నుంచి ఒక 1 year మీరు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా, రైట్, రెగ్యులర్గా అంటే వీక్లీ 2 times లేదా వీక్లీ 3 times ఆల్టర్నేట్ డేస్ అలా కలిసి వెళ్ళినట్లయితే అప్పుడు మీకు అసలు ఏం ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది తెలుస్తుంది. 1 year డౌన్ ద లైన్ అయిపోయిన తర్వాత కూడా మీకు అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దెన్ యూ హ్యావ్ టు గో ఇన్ డీప్, రైట్? డీప్గా వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు న్యాచురల్గా యోగా అండ్ డైట్ని జస్ట్ సెట్ చేసుకున్నట్లయితే మీ సమస్యలు అనేవి ఈజీగా తీరిపోతాయి, రైట్? అనెసరీగా మీరు ఆల్టర్నేట్ థెరపీస్కి వెళ్ళి లక్షల రూపాయలు డబ్బులు వేస్ట్ చేసుకొని, మీ హెల్త్ వేస్ట్ చేసుకొని, రైట్, మీ టైం వేస్ట్ చేసుకొని అనెసరీ స్ట్రెస్కి గురాల్సిన అవసరం లేదు.